హలో అండి, వెల్కమ్ టు లక్కీలియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ వీడియో ఏంటి అంటే, మేము రీసెంట్గా హిందూపూర్కి వెళ్ళాము. సో అక్కడ నుంచి కొన్ని థింగ్స్ తీసుకొచ్చాను, పిల్లలకి కొంచెం యూస్ఫుల్ అయ్యేవి, వాళ్ళకు నచ్చే విధంగా. అండ్ అవే కాకుండా చాలా కంఫర్టింగ్గా ఉండే క్లాత్స్ అనమాట. సో అవన్నీ తీసుకొచ్చాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టు లక్కీలియా ఛానల్. అండ్ చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, అవన్నీ చూసేసి లైక్ షేర్ చేసేయండి. సో మలియాకి చాలా నచ్చి తీసుకున్న ప్లేట్ అనమాట ఇది. సో కిడ్స్ ప్లేట్, బేబీ ప్లేట్ ఇది. సో పెద్దవాళ్ళకి కూడా సరిపోతుంది, అంత పెద్దగా ఉందన్నమాట. సో దీనిపైన కార్టూన్స్ లాగా ఇలా వచ్చాయన్నమాట రెయింటింగ్తో. పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇందులో పార్టీషన్స్ ఉన్నాయి చూసారా, 5 పార్టీషన్స్. ఒకే ప్లేట్, ఒకే దాంట్లో అన్నీ కలిసిపోకుండా డిఫరెంట్గా వేయొచ్చు అనమాట. ఇది జస్ట్ 80 రూపీస్. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవి విశాల్ మార్ట్లో తీసుకున్నాను నేను. సో ఇవి చాలా బాగుంటాయి. ఇది ఎలిఫెంట్ ప్లేట్ అనమాట. సో ఎలిఫెంట్ ప్లేట్, బేబీ ప్లేట్. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. బేబీ ప్లేటే కానీ పేరుకి మనం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. స్నాక్స్కి, వాటికి పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలాంటివి కూడా దీంట్లో పెట్టచ్చు అనమాట. వాళ్ళు ఇవి చూస్తూ ఫన్నీగా ఉంటుంది, ఆడుకుంటూ తినేస్తారు అని చెప్పేసి. మాల్యా ఫుడ్ తినడం చాలా కష్టం అనమాట. సో అందుకనేసి తన కోసం ఇప్పుడు తను స్కూల్కి వెళ్తుంది కాబట్టి తను సొంతంగా తను తినగలగాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట. యూ లైక్ ఇట్ చిక్కు? చిక్కు యూ లైక్ ఇట్? ఘరమే ఖానీ. ఇంకొక ప్లేట్ అనమాట. ఇది యాక్చువల్గా స్నాక్స్ ప్లేట్ ఇది. బట్ మనం ఇంట్లో జనరల్గా పిల్లలకి ఫుడ్ పెట్టడానికి యూస్ చేయొచ్చు, లేదా స్నాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది డిజైన్ అండ్ కలర్, నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఏమైనా స్నాక్స్ అవి తీసుకొని ఇక్కడ డిప్స్, చట్నీస్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఒకే ప్లేట్లో టూ అలా పెట్టుకోకుండా, అందుకనేసి నాకు తీసుకొచ్చాను అనమాట ఇవి. సో ఆ 2 ప్లేట్స్ ఇంతకుముందు చూపించినవి ఈచ్ వన్ 79 రూపీస్ ఓన్లీ. ఇవి వచ్చేసి 40 రూపీస్ అనమాట. చాలా బాగుంటుంది క్వాలిటీ. బ్లాక్ కలర్లో ఉన్నవి 2 కప్స్ లాగా జాయింట్ లాగా వస్తాయన్నమాట ఇవి. ఎప్పుడన్నా ఏమైనా మనం పౌడర్స్ వేసుకోవడానికి కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వచ్చినప్పుడు స్నాక్స్ చిన్నగా ఏమైనా ఇవ్వడానికి, అండ్ ఏమైనా మనమే స్నాక్స్ తింటున్నప్పుడు డిప్స్, చట్నీస్ ఇలాంటివి వేసుకోవడానికి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈచ్ వన్ 20 రూపీస్. ఇది చాలా వర్త్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అవే కాకుండా ఈ ప్లేట్స్ తీసుకొచ్చాను. డిజైన్ బాగుంది, కలర్ చాలా బాగుంది. 20 రూపీస్ ఈచ్. ఇది ఈచ్ 20 రూపీస్. ఆలివ్ గ్రీన్ టైప్లో ఉంటుందన్నమాట ఈ కలర్. చాలా బాగుంది. స్కూల్కి వెళ్తుంది కాబట్టి నాకు బాక్స్ కావాలని చెప్పేసి మిక్కీ మౌస్కి తెచ్చుకుందనమాట. అది యూస్ చేస్తుందో ఏం చేస్తుందో తెలియదు, కానీ మిక్కీ మౌస్ అయితే తెచ్చుకుంది. యాక్చువల్గా మా తమ్ముడు ఒక వాచ్ కొనిమ్మనింది, సో కొనిచ్చారు. దానికి మిక్కీ మౌస్ ఉండిందంట డిజైన్. కాకపోతే ఇంటికి అది యూనికాన్ షేప్లో వచ్చిందనమాట. యూనికాన్ది దానికోసం చాలా ఏడ్చింది. బట్ ఇక్కడ మిక్కీ మౌస్ కనిపించగానే తీసుకుందనమాట. ఇది జస్ట్ 79 రూపీసే. స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ ఆడుకొని కూర్చుంటుందో ఏమో అని నా డౌట్, బట్ తను అలా చెయ్యదని అనుకుంటున్నా. సో ఇక్కడ 2 పార్టీషన్స్ లాగా వచ్చాయి. ఇక్కడ పెన్సిల్స్ ఇవన్నీ మనం కదలకుండా స్టిక్ చేసుకోవడానికి పిల్లలకి. సో బాగుంది, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, యూజ్ చేయడానికి బాగుంటుంది అనమాట. పిల్లలకి వాళ్ళు నచ్చే విధంగా ఏదైనా అలా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వాళ్ళు చేసే పని చాలా ఇష్టంగా చేస్తారు అని నేను అనుకుంటున్నా. రాటిల్ సెట్ అనమాట ఇది, పిల్లలకి ఇలా సౌండ్ ఇచ్చేది. ఇది చిన్నపిల్లల కోసం, లియా కోసం కాదు. లియా కూడా నాకు కావాలని చెప్పేసి ఇంకొక సెట్, లియాకు ఒక సెట్ లియా ఆల్రెడీ ఓపెన్ చేసేసింది అనమాట. సో ఈ రాటిల్ సెట్ మా నైబర్స్ జోహా వాళ్ళ పాపకి, అది బాబు. జోహా వాళ్ళ బాబుకి. అది హూ ఇస్ జోహా? మన ఫ్రెండ్, లియా ఫ్రెండ్ అనమాట జోహా. సో వాళ్ళు మా నైబర్స్, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళకు రీసెంట్గా బాబు పుట్టారనమాట. ఆ బాబు కోసమే కొన్ని క్లాత్స్ అండ్ ఈ రాటల్ పిల్లలకి ఇలా సౌండ్ చేసి వచ్చినప్పుడు ఆడుకుంటున్నారు కదా, సో అందుకనేసి ఇది తీసుకొచ్చానమాట వాళ్ళ కోసం. అండ్ చెట్టు చూడండి, స్ట్రాబెరీ అండ్ ఇలా సౌండ్ చేసేది. అండ్ ఈ డాగ్లో అదే. సో విశాల్ మార్ట్కి వెళ్ళంగానే మళ్ళీ ఇవి చూస్ చేసుకుంటుంది. వేఫర్స్ ఇవి చాలా బాగుంటాయి, ఫ్లేవర్డ్ వేఫర్స్. ఒకటి వచ్చేసి స్ట్రాబెరీది అండ్ ఇంకొకటి వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ది. ఫస్ట్ టైం చూస్తున్నాము. లేకపోతే పైనాపిల్, ఆరెంజ్, వనీలా, చాక్లెట్ ఇలా చాలా ఉంటాయి అనమాట. చాలా క్రిస్పీగా, క్రంచీగా అండ్ టేస్టీగా, ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇవి 49 రూపీస్, బై 1 గెట్ 1. ఒకసారి 99కి 4, 5 ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారనమాట. ఈసారి జస్ట్ బై 1 గెట్ 1లో ఉంది 49 రూపీస్. ఇది తీసుకోండి అనమాట. ఇది 49 రూపీసే. ఇది హెయిర్ బ్యాండ్ అనమాట. సో పిల్లలకి ఇలా వేయడానికి చూడండి, చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. మరీ ఎక్కువ టైట్గా లేదనమాట, జస్ట్ అలా పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ చిన్న ముత్యాలాగా వచ్చేసాయి అనమాట, రౌండ్గా. ఇక్కడ చిన్నవి, ఇక్కడ పెద్దవి, మధ్యలో స్టోన్స్ లాగా వచ్చి ఉన్నాయి. అండ్ ఇవి 2 బటర్ఫ్లై క్లిప్స్ అనమాట. యాక్చువల్గా షైనీగా ఉన్నాయన్నమాట. మళ్ళీ వైట్ పింకే కావాలి అని చెప్పి ఇవి చూస్ చేసుకుని కొంచెం షైనీగా ఉన్నాయి, చూడడానికి ఎలిగెంట్గా ఉంటాయి. అండ్ వెనక సైడ్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట. జస్ట్ మనం పప్పీస్ అయితే ఇలా పెట్టి ప్రెస్ చేయాలి, అక్కడ పిల్లలకి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇదైతే జస్ట్ ఇలా పెట్టేసేయచ్చు అనమాట. సో
క్యూట్ ఉంది అండ్ మలియా సెలెక్షన్ అనమాట. ఇదే కావాలని అడిగితే తీసుకున్నాను. నైట్ డ్రెస్సెస్ అనమాట, చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చేసాయి. సో ఈ క్లాత్స్ కొన్ని క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో ఈ సెట్ అనమాట. ఓకే, సో ఈ సెట్ అనమాట ఇది. అండ్ సేమ్ లాగా ఈ ప్యాంట్ అనమాట, చాలా బాగుంటాయి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి స్టార్స్ ఇలా ఉన్నాయన్నమాట, దీనిపైన చాలా బాగుంటుంది. అండ్ వైట్ కలర్లో మా లియాకి చాలా వరకు నేను ఎక్కువ వైట్స్ తీసుకొస్తాను, తనకు అవే చాలా బాగుంటాయని నా ఫీలింగ్ అనమాట. అండ్ జస్ట్ ఇది వచ్చేసి ఇంకా ముందర ఇట్లా రౌండ్ నెక్ వచ్చేసి 2 బటన్స్ వచ్చాయన్నమాట, చాలా బాగుంది. ఇది జస్ట్ 179 రూపీస్ ఈచ్. అండ్ నెక్స్ట్ ఇది ఆరెంజ్ కాదు, పింక్ కాదు, లైట్ ఆరెంజ్ కలర్లో ఇక్కడ మధ్యలో చిక్కు పోయేసి కొనే టైగర్ అంటుంది చూడండి. సో ఈ టైగర్ బొమ్మ వచ్చింది. అండ్ స్లీవ్స్ ఇలా వచ్చేసాయి, నెక్ వచ్చేసి ఇలా రౌండ్ ఇదే, బట్ కాకపోతే వెనక వచ్చేసి డ్రాప్ లాగా వచ్చేసి ఇక్కడ వెనక ఉందన్నమాట బటన్. ఇది 119 అంటే జస్ట్ 120 రూపీస్కి 1 రూపీ తక్కువ అనమాట. ఇది టాప్. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి టైగర్ పాస్ ఈ చేతి ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ అనమాట. దీని మీద ప్రింట్ వచ్చింది. మళ్ళీకి ఎక్కువ వైటే బాగుంటాయి. షోల్డర్కి ఇక్కడ సైడ్కి ఇచ్చేసారనమాట బటన్స్. అండ్ దీనిపైన ప్రింట్ వచ్చేసి మంకీస్ వచ్చాయి. ప్యాంట్కి అయితే టోటల్ ప్రింట్ మంకీస్తో వచ్చేసింది అనమాట. ఇది జస్ట్ 119 రూపీస్. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, లైట్ క్రీమ్ కలర్ లాంటిది ఇది. అండ్ దీనికి బటన్స్ కూడా ఇక్కడ సైడ్కి ఇచ్చేసారనమాట షోల్డర్కి. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. సో ఇది జస్ట్ 119 రూపీస్. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా లైన్స్తో వచ్చిందనమాట, ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది, చాలా టైట్గా ఉండదు, పిల్లలకి బాగుంటుంది, చాలా కంఫర్టింగ్గా ఉంటాయి అనమాట. పింక్లోనే ఇంకొక డిజైన్లో క్రెయిన్స్ వచ్చింది, బట్ వద్దులే అన్ని అనిమల్స్ ఎందుకు అని చెప్పేసి ఇలా చిన్న ఫ్లవర్స్తో వచ్చింది అనమాట. సో అందుకనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను, పింక్ కలర్ రౌండ్ నెక్. ఇక్కడ బటన్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి అనమాట. ఇది 179 రూపీస్. ఇది దీనికి సేమ్ ప్యాంట్ సేమ్ అనమాట. ఇవి రెండు కూడా ఇలాగే వచ్చేసాయి డ్రెస్ అనమాట. ఇది 179. ఇది బాగుంది, మరి ఇది బాగుంది 179 అయినా ఇది బాగుంది. సో ఇదంతా అనిమల్ ప్రింట్ అనమాట మొత్తం కూడా. అండ్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసే బటన్స్. దీనికి సేమ్ ప్యాంట్ అనమాట, ఇది పేరు. అండ్ ఒక జీన్స్ ప్యాంట్ తీసుకొచ్చాను. ఇది యాక్చువల్గా 4 to 6 ఇయర్స్ సైజ్ అనమాట, జస్ట్ 189 రూపీస్. నేను ఇప్పుడు వేసుకున్న ప్యాంట్ చిక్కు గెటప్. ఇది 300 రూపీస్ ప్యాంట్ అనమాట, చాలా చిన్నగా అయిపోయింది, పైకి అయిపోయింది మలియాకి. చూడండి కంటే కొంచెం కిందికి అంటే పైకి అయిపోయింది అనమాట. తను హైట్ పెరుగుతుంది బాగా, ఇలా వెయిట్ ఏం హైట్ ఎక్కువ పెరుగుతుంది. సీదా బయటనా హైట్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట మళ్ళీ. అందుకనేసి ఇప్పుడున్న హైట్కి తనకి ఈ ప్యాంట్ బాగా సరిపోతుంది, అందుకనేసి ఇది తీసుకొచ్చాను. జీన్సే, బట్ కాకపోతే థిక్ జీన్స్ కాదు, తిన్నది అనమాట, కొంచెం పలచగా ఉంటుంది. ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసారు, ముందర ఇలా ఇచ్చేసారనమాట పింక్ కలర్తో. అండ్ లాంగ్గా ఇలా ఇచ్చారనమాట, చిన్న ఎలాస్టిక్ ఇచ్చేసి చాలా బాగుంటుంది డిజైన్ అని చెప్పేసి ఇది తీసుకొచ్చాను. తను ఇప్పుడున్న హైట్కి ఈ ప్యాంట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. 4 to 6 ఇయర్స్ ప్యాంట్ అనమాట ఇది. సో ఇది జస్ట్ 189 రూపీస్. ఈ క్యూట్ బౌల్ తీసుకొచ్చాను అనమాట, కలర్ యాక్చువల్గా బాగా నచ్చింది నాకు, అందుకనేసి ఇది తీసుకున్న. డిజైన్ కూడా చాలా బాగుంది, జస్ట్ 20 రూపీస్ అనమాట. ఇంకా ప్లెయిన్వి కూడా ఉంటాయి, సో సపరేట్గా ఉన్నాయన్నమాట టీ షర్ట్స్, అందుకే ఇవి తీసుకొచ్చాను. ఇవి షర్ట్ లాగా అనమాట, బటన్ పై నుంచి కింద వరకు ఉంటాయన్నమాట. ఈ ప్రింట్ నాకు బాగా నచ్చింది, ఈ కలర్లో బ్రౌన్ కలర్ స్టార్స్ వచ్చి, అందుకనేసి ఇవి తీసుకున్నాను. ఇవి జస్ట్ 65 రూపీస్ అనమాట. డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ షేప్స్ వచ్చి ఉన్నాయన్నమాట ప్రింట్. అండ్ అలాంటిది వైట్ కలర్లో బ్లాక్ స్టార్స్ అనమాట. ఇలాంటి పిల్లలకి చాలా బాగా కనిపిస్తాయి కదా, అందుకనేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇలాంటివన్నీ కూడా 65 రూపీస్. ఓన్లీ టీ షర్ట్ మాత్రమే వచ్చి ఉంటుంది, షర్ట్ మాత్రమే. సో ఇది వచ్చేసి అనిమల్ ప్రింట్. ఇందులో జిరాఫ్, టైగర్, లయన్ అండ్ ట్రీస్, ఫారెస్ట్ థీమ్ లాగా అనమాట అనిమల్స్ కొన్ని ఉన్నాయి. సో ఇది అనమాట. ఇంకొకటి వైట్ పింక్ బార్డర్ లాగా వచ్చేసి, సో ఇందులో హార్ట్ షేప్స్ వచ్చాయి డిఫరెంట్ కలర్స్లో, చాలా బాగుందన్నమాట చూడడానికి. ఇలాంటివి అయితే నైట్ డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు చెప్పాను కదా మా నేబర్స్ వాళ్ళకి బాబు పుట్టారు అని చెప్పేసి, సో వాళ్ళు ఇది తీసుకొచ్చాను వాళ్ళ కోసం. ఈ టీ షర్ట్ అనమాట 02. ఇది సోహా బ్రదర్కి చాలా డీసెంట్ కలర్లో లీవ్స్ ఇలా వచ్చాయన్నమాట, చాలా బాగా అనిపించింది ప్రింట్. ఇది దీంట్లోకి అనమాట. సో పిల్లలకి చాలా కంఫర్టింగ్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ డిజైన్లో వచ్చి ఉంటుంది అనమాట. స్లీవ్స్ దగ్గర స్లీవ్ లెస్ ఉంటాయి, స్లీవ్స్ ఉంటాయి, ఫుల్ స్లీవ్స్ ఉంటాయి. బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఎందుకో సేమ్ అంటే మళ్ళీ చిన్నప్పటి నుంచి తెస్తున్నా కాబట్టి అవే ఉన్నాయి రిపీటెడ్గా, పెద్దగా చేంజెస్ ఏమీ లేవు. ఇంకా ఫుల్ స్లీవ్స్వి రాలేదు, ఐ థింక్ వింటర్ ఇంకా రాలేదని చెప్పేమో. ఇప్పుడు సమ్మర్ సీజన్కి తగ్గట్టు క్లాత్స్ పెట్టింటారనమాట. సో అందుకనేసి ఇప్పుడు కావాలి కాబట్టి ఇది కావాలి కాబట్టి ఇది తీసుకొచ్చాను అనమాట. సో మేము ఇంకా చూడడానికి వెళ్ళలేదు. సో ఇవి 0 to 6 months ఇవి జస్ట్ 99 రూపీసే.
ఒకటి అండ్ సేమ్ ఇలాంటి దాంట్లోనే స్కై బ్లూ బాబు కాబట్టి నేను స్కై బ్లూ తెచ్చాను అనమాట. పింక్ బాగుండదని. సో ఇది అంతే 99 రూపీస్ 0 to 6 monthsవి. ఇవే కాకుండా స్లీవ్లెస్వి వచ్చింటాయి 0 to 3 monthsవి. ఎంతో క్యూట్గా ఉంటాయి. మళ్ళీ చిన్నప్పుడు నాకు దొరకలేదని నాకు చాలా బాధ వేసింది నాకు. సో ఇదనమాట యాడ్ కదా. దీని మీద ఐ లవ్ డాడ్ అనే ప్రింట్ వచ్చిందనమాట. సో గ్రే అండ్ రెడ్ కాంబినేషన్లో. సో దీనికి పేరుగా ఇలా హ్యావ్ ద బెస్ట్ మామ్ అనే ప్రింట్ వచ్చిందనమాట. ఎలిఫెంట్స్. ఇది ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్లో చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ దీనికి పేరుగా ఇది తీసుకొచ్చాను అనమాట. సో బాగా నచ్చింది నాకు. ఈ కలర్ అయితే బాగా నచ్చింది నాకు. సో అందుకనేసి ఇవన్నమాట. సండేస్ ఆర్ ద ఫన్ డేస్ అని ప్రింట్ దీని మీద. దీనికి వచ్చేసి పేరుగా ఇది ఇచ్చారు. సో చాలా బాగుంది. ద లాస్ట్ వన్ ఇది వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. దీని మీద జస్ట్ హ్యాపీ అని ఉంది. సో ఈ చిన్నవన్నీ బాబుకి ఇవ్వడానికి అనమాట తీసుకొని రావడం. సో జూడియో కూడా వెళ్ళాను అనమాట. జూడియో నుంచి లిప్ బామ్స్ తీసుకున్నాను అనమాట. 2 ఫ్లేవర్స్లో. ఒకటి వచ్చేసి క్రాన్బెరీ అండ్ వచ్చేసి బబుల్ గమ్ అనమాట. సో ఈ ఫ్లేవర్స్లో తీసుకున్న. ఇది టింటెడ్ లిప్ క్రేయాన్ అనమాట. మలియాకి 1 year వచ్చినప్పుడు తెలిసింది నాకు. అంతకుముందు నాకు తెలియదు అనమాట. విశాల్ ఉంది అలా అని చెప్పేసి హిందూపూర్లో దగ్గరే కానీ తెలియదు. బట్ అంతకుముందు మేము పుట్టపర్తి అక్కడ నుంచి తెచ్చుకున్నాం చిన్నపిల్లల క్లాత్స్. సో అక్కడ తెలిసినప్పటి నుంచి 1 year నుంచి అక్కడ అలవాటు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా స్టిల్ అక్కడ నుంచే తెచ్చుకుంటూ ఉంటాను. లియాకి చాలా కంఫర్టింగ్గా ఉంటాయి క్లాత్స్. ఈవెన్ ఇది కూడా అక్కడ నుంచే అనమాట. కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది. ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు. చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయన్నమాట. సో ఇది కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా పేరెంట్స్కి. సో ఇది ఇవాళ వీడియో అండి. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైక్ లియా ఛానల్.